డియర్ స్టూడెంట్స్, అకౌంటింగ్ ఎంట్రీస్ చాలా ఈజీ. అది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో దానికి ముందుగా బ్రీఫ్గా అకౌంటింగ్ అంటే ఏమిటో చూద్దాం. అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ అండ్ రిపోర్టింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో అకౌంటింగ్ అనేది ఇది ఒక ప్రాసెస్, ప్రక్రియ. ఏంటి? రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ క్లాసిఫైయింగ్ దెమ్ అండ్ సమ్మరైజింగ్ అండ్ ఫైనల్లీ రిపోర్టింగ్ the financial transactions to the top level management. So accounting is the process of recording, classifying, summarizing and reporting what? The financial transactions. So the financial transactions should be recorded, should be classified, should be summarized and should be reported. That is accounting. Okay. And it helps business to know their profit and loss and assets and liabilities of a firm. ఎందుకు చేస్తాము ఈ అకౌంటింగ్? దేనికోసం మనం ఉపయోగిస్తాము అంటే ఒక సంస్థ యొక్క లాభము లేదా నష్టం తెలుసుకోవడానికి, మరియు ఆ సంస్థ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ని తెలుసుకోవడానికి అకౌంటింగ్ను ఉపయోగిస్తాం. ఇక సింపుల్గా ఎన్ని రకాలు ఉంటాయి? టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ 3 types. 1 పర్సనల్ అకౌంట్, 2 రియల్ అకౌంట్, 3 నామినల్ అకౌంట్. ఇప్పుడు ఒక్కొక్క అకౌంట్ను మనము చూద్దాం. పర్సనల్ అకౌంట్, దీనిలో వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు వస్తాయి. బ్రీఫ్గా వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు వస్తాయి. Personal account relates to persons and firms such as companies, banks and organizations. సో దీన్ని మనం తెలుగులో వ్యక్తిగత ఖాతా అంటాము, ఇంగ్లీష్లో పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్లో వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు వస్తాయి. ఎగ్జాంపుల్స్: రామ్ అకౌంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్, ఏబిసి లిమిటెడ్ అకౌంట్ అండ్ క్రెడిటర్స్ అకౌంట్. So creditors are the persons, debtors are the persons. So creditors, debtors also come under this personal account. Personal account లో ఉదాహరణకి రామ్ ఎస్బీ అకౌంట్, ఏబిసి లిమిటెడ్ అకౌంట్, క్రెడిటర్స్ అకౌంట్, డెటార్స్ అకౌంట్ ఎట్సెట్రా. సో ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి దీని యొక్క గోల్డెన్ రూల్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. సో వ్యక్తుల పేర్లు వస్తాయని మనం తెలుసుకున్నాం, సంస్థల పేర్లు వస్తాయని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పేర్లను అంటే ఇలా పేర్లు వచ్చినప్పుడు ఏ బేసిస్గా మనం డెబిట్ చేయాలి, ఏ బేసిస్గా క్రెడిట్ చేయాలి అన్నది మనం చూడాలి. ఇక్కడ చూడండి, ఇది గోల్డెన్ రూల్. పర్సనల్ అకౌంట్లో గోల్డెన్ రూల్ ఏంటి? డెబిట్ ద బెనిఫిట్ రిసీవర్, క్రెడిట్ ద బెనిఫిట్ గివర్. సో రిసీవర్ని మనం ఏం చేయాలి? బెనిఫిట్ రిసీవర్ని డెబిట్ చేయాలి. బెనిఫిట్ గివర్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో సింపుల్గా డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఒక 2 టర్మ్స్లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఏంటి? ఏమిస్తున్నాడు, ఏం తీసుకుంటున్నాడు అంటే బెనిఫిట్. సో ఏ వ్యక్తి కానీ, ఏ సంస్థ కానీ బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే డెబిట్ చేయాలి, బెనిఫిట్ ఇస్తే క్రెడిట్ చేయాలి. ఇది పర్సనల్ అకౌంట్కి సంబంధించినటువంటి సమాచారం, గోల్డెన్ రూల్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు పెడితే రియల్ అకౌంట్. దీనిలో ఆస్తులు వస్తాయి. సింపుల్గా అసెట్స్ ఆర్ కమ్ అండర్ ద రియల్ అకౌంట్. చూస్తున్నారు కదా, రియల్ అకౌంట్ రిలేట్స్ టు అసెట్స్ అండ్ ప్రాపర్టీస్.
ఓకే, వాస్తవిక ఖాతా అనేది ఆస్తులకు సంబంధించిన ఖాతా. ఇప్పుడు దీనిలో ఏ ఆస్తులు ఉన్నాయి? చాలా ఉన్నాయి మనకి. వరుసపెట్టి చదువుతూ పోతే చాలా ఆస్తులే వస్తాయి. ఉదాహరణకు కొన్ని ఇచ్చాను: క్యాష్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ, ల్యాండ్, ఇంకా ప్లాంట్స్, ఇంకా బ్యాంక్ అకౌంట్, ఇంకా సన్రీ డెటాస్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అసెట్స్. సో దీంట్లో రూల్ ఏంటంటే, అసెట్ మన సంస్థలోనికి వస్తే డెబిట్ చేయాలి, పోతే క్రెడిట్ చేయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఏమిటి? అసెట్. అసెట్ ఒకవేళ సంస్థలోనికి వస్తే, మన ఫామ్లోనికి వస్తే డెబిట్ చేయాలి. అసెట్ ఫామ్ నుండి బయటికి వెళ్తే క్రెడిట్ చేయాలి. వెరీ సింపుల్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ రూల్ మీ మైండ్లో ఉండాలి. ఇది అసెట్స్కి సంబంధించింది, అంటే రియల్ అకౌంట్కి సంబంధించింది. రియల్ అకౌంట్లో ఏమొస్తాయి? అసెట్స్ వస్తాయి. కాబట్టి రియల్ అకౌంట్లో గోల్డెన్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సంస్థలోనికి వచ్చిన దాన్ని డెబిట్ చేయాలి, బయటకు వెళ్ళిన అసెట్ను క్రెడిట్ చేయాలి. ఇంకొకటే మిగిలింది, మూడవ ఖాతా నామినల్ అకౌంట్. దీనిలో వెరీ సింపుల్, ఎక్స్పెన్సెస్, లాసెస్ వస్తాయి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వస్తాయి. 4 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి: ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నామమాత్రపు ఖాతా లేదా నామినల్ అకౌంట్లో 4 పదాలు గుర్తుపెట్టుకోండి: ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇది ఒక వర్గము. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అది ఇంకొక వర్గం. సో ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వీటిలో ఉదాహరణలు: ఎక్స్పెన్సెస్ తీసుకోండి. శాలరీ ఒకవేళ మనం పే చేస్తే ఎక్స్పెన్స్ అవుతుంది. అలాగే రెంట్ పెయిడ్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ పెయిడ్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్కమ్ అవుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే చెల్లించాం కాబట్టి ఖర్చు అవుతుంది. అలా కాకుండా మనకే ఇంట్రెస్ట్ వస్తే ఆ ఇంట్రెస్ట్ మనకి ఇన్కమ్ అవుతుంది. అలాగే కమిషన్ మనము పే చేస్తే కమిషన్ పెయిడ్, అది ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. అలాగే కమిషన్ రిసీవ్డ్, అప్పుడు ఇన్కమ్ అవుతుంది. అదేవిధంగా డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. అండ్ డిస్కౌంట్ మనము ఒకవేళ పే చేస్తే ఇతరులకి, అది ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి మనకు దీనిలో 4 అంశాలు వస్తాయి: ఎక్స్పెన్సెస్, లాసెస్, తర్వాత ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వస్తాయి. ఇది మనం ముందే చూసాం. దీనికి గోల్డెన్ రూల్ ఏంటంటే, ఎలాగూ మనం ఒక వర్గం చేసాం కదా, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఒక వర్గం కాబట్టి ఒక కేటగిరీ. దీన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సింపుల్. సో డెబిట్లు ఏమొస్తాయి? ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇది ఏ అకౌంట్? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇప్పుడు క్రెడిట్ ఏం చేయాలి? ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. సో నామినల్ అకౌంట్లో 4 టర్మ్స్ వస్తాయి: ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో గోల్డెన్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఫినిష్. సో ఇవి మీకు వచ్చి ఉండాలి. ఈ 6 ప్రిన్సిపల్స్ అంటే, మొట్టమొదట పర్సనల్ అకౌంట్లో 2 ప్రిన్సిపల్స్: ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి. రియల్ అకౌంట్లో ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి. అలాగే నామినల్ అకౌంట్లో ఏ అంశాలని డెబిట్ చేయాలి, ఏ అంశాలని క్రెడిట్ చేయాలి అనేది మనకు వచ్చి ఉండాలి. క్లియర్. అది వస్తే ఇక నెక్స్ట్ మనము జర్నల్ ఎంట్రీస్ రాయడం చాలా సులభం అవుతుంది. ఎక్కడ తప్పు జరగకుండా మనం జర్నల్ ఎంట్రీస్ని మనం రాయగలుగుతాం, అకౌంటింగ్ ఎంట్రీస్ వేయగలుగుతాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఏం ట్రాన్సాక్షన్ జరిగిందో. పెయిడ్ ₹5,000 టు రామ్. పెయిడ్ ₹5,000 టు రామ్.
సో ఏ ట్రాన్సాక్షన్లో అయినా తప్పనిసరిగా 2 అకౌంట్లు రావాలి. 1 రాదు, 3 అంటే 4 అంటే 2 కంటే ఎక్కువను రావు. ప్రతి ట్రాన్సాక్షన్లో తప్పనిసరిగా 2 అకౌంట్స్ రావలసిందే. అవి 2 డిఫరెంట్ అకౌంట్ ఉండొచ్చు. అంటే ఒకటి నామినల్, ఒకటి రియలు, ఒకటి పర్సనల్, ఒకటి రియలు, అలా ఏదైనా ఉండొచ్చు. లేదా 2 రియల్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు. కానీ మనము ఆ ట్రాన్సాక్షన్ని అనాలిసిస్ చేసి దానిలో ఏ అకౌంట్స్ వస్తాయో జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. పెయిడ్ ₹5,000 టు రామ్ కదా, రాముకు చెల్లించాము. ఏం చెల్లించాము? ₹5,000 చెల్లించాము, క్యాష్. సో దీంట్లో క్యాష్ ఉంది, అలాగే రామ్ ఉంది. సో క్యాష్ అకౌంట్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ రామ్ అకౌంట్ ఇంకోటి. సో 2 వస్తాయి. ఫస్ట్ క్యాష్ అకౌంట్ ఏమవుతుంది? మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లుగా క్యాష్ అకౌంట్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. అలాగే రామ్ ఇట్స్ ద నేమ్ కాబట్టి, నేమ్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇది ఒక్కొక్క అకౌంట్ని మనం రియల్ అకౌంట్లో ప్రిన్సిపల్ ఏంటో అది అప్లికబుల్ చేయాలి క్యాష్కి. అలాగే రామ్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటో రామ్కి అప్లై చేయాలి. ఇక్కడ మనం ఆ లాజిక్ని ప్లే చేస్తే పర్ఫెక్ట్గా జర్నల్ ఎంట్రీ రాస్తాం. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా వినండి. క్యాష్ అకౌంట్, ఈ ట్రాన్సాక్షన్లో 2 ఉన్నాయి, క్యాష్ అకౌంట్ అండ్ రామ్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ రియల్ అకౌంట్ అవుతుంది, రామ్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్యాష్ అకౌంట్ తీసుకుంటే వచ్చిందా, ఆ అసెట్ వెళ్ళిపోయిందా, సంస్థలోనికి వచ్చిందా అంటే మనం పే చేశాం కాబట్టి క్యాష్ సంస్థ నుంచి బయటికి వెళ్ళిపోయింది కదా. అది రియల్ అకౌంట్లో బయటికి వెళితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ అకౌంట్లో ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి గోస్ అవుట్, ఇక్కడ క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి క్యాష్ను క్రెడిట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ క్యాష్ను క్రెడిట్ చేశాము. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్లో బెనిఫిట్ రాము పొందుతున్నాడు కాబట్టి డెబిట్ చేశాము. పర్సనల్ అకౌంట్లో రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్. సో బెనిఫిట్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నాడు? దీంట్లో ఈ ట్రాన్సాక్షన్లో రాము బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి రాముని ఇప్పుడు డెబిట్ చేయాలి. సో సేమ్ ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డెబిట్ నుంచి తీసుకొని జర్నల్ ఎంట్రీ రాస్తాము. రామ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, రామ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బీయింగ్ ద అమౌంట్ ఈజ్ పెయిడ్ టు రామ్. రాముకి నగదు చెల్లించినందున, బీయింగ్ ద అమౌంట్ ఈజ్ పెయిడ్ టు రామ్. క్లియర్? ఓకే, నెక్స్ట్ మనము ఇంకొక ట్రాన్సాక్షన్కి వెళ్దాం. ఈ ట్రాన్సాక్షన్ గమనించండి. పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ ₹20,000 ఇన్ క్యాష్. కదా, పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ ₹20,000 ఇన్ క్యాష్. సో దీంట్లో ఏమున్నాయి? ఫర్నిచర్ ఒకటి ఉంది. ఎలా కొన్నాడు? క్యాష్ ద్వారా కొన్నాడు అనుకుందాం మనం. పర్చేజ్డ్ ఫర్నిచర్ కాబట్టి దీంట్లో ఫర్నిచర్ అని ఒకటి ఉంది, క్లియర్గా ఉంది కదా. పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫర్ క్యాష్, క్లియర్గా ఇన్ క్యాష్ అన్నాడు, నో డౌట్. కాబట్టి క్యాష్ ఒకటి ఉంటుంది, దీంట్లో ఫర్నిచర్ ఒకటి ఉంటుంది. సో ఫర్నిచర్ అకౌంట్ ఒకటి ఉంది, నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఇంకోటి. ఫర్నిచర్ అకౌంటు ఏ కేటగిరీ కిందికి వస్తుంది? ఏ అకౌంట్ కేటగిరీ కిందికి వస్తుంది? సో ఫర్నిచర్ అంటే అసెట్ అంటే రియల్ అకౌంట్.
ఓకే. నెక్స్ట్ క్యాష్. క్యాష్ అంటే అసెట్. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. రియల్ అకౌంట్లో ఏమేమి వస్తాయంటే క్యాష్ వస్తుంది, బ్యాంక్ వస్తుంది, ఫర్నిచర్ వస్తుంది, ప్లాంట్ వస్తుంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వస్తాయి అనుకున్నాం. సో ఇక్కడ మనకి క్యాష్ అనేది రియల్ అకౌంట్, అలాగే ఫర్నిచర్ అనేది కూడా రియల్ అకౌంట్. ఇప్పుడు రియల్ అకౌంటింగ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటో మనం చూడాలి. రియల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ గోల్డెన్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి ఇక్కడ ఏమి వస్తున్నది మనకు? ఫర్నిచర్ వస్తున్నది. కాబట్టి ఫర్నిచర్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో హియర్ ఇన్ దిస్ కేస్ ఫర్నిచర్ we have purchased. So furniture is coming into our firm and we are paying for that furniture in cash. We are paying the cash for that furniture. So it is going out. Cash is going out. So debit what comes in, credit what goes out. సో ఇక్కడ ఏమైంది? ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ వచ్చింది, క్యాష్ వెళ్ళిపోయింది. సో వస్తే డెబిట్, పోతే క్రెడిట్. సో బీయింగ్ ద ఫర్నిచర్ పర్చేజ్డ్ ఇన్ క్యాష్. ఓకే కదా? సెకండ్ ట్రాన్సాక్షన్ ఓకే. నెక్స్ట్ నేను మూడవ ట్రాన్సాక్షన్కి మూవ్ అవుతున్నాను. చూడండి ఇక్కడ paid salary 15,000. Paid salary 15,000. ఓకే. దీనిలో శాలరీ ఒకటి వస్తుంది, పెయిడ్ అని క్లియర్గా చెబుతున్నాము. కాబట్టి ఎలా పే చేస్తాము? క్యాష్ ద్వారా చేస్తాము. సో ఫస్ట్ క్యాష్ అకౌంట్ తీసుకున్నాం, నెక్స్ట్ శాలరీ అకౌంట్ తీసుకున్నాం. సో క్యాష్ ఉంది, శాలరీ అకౌంట్, రెండు అకౌంట్లు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు సో క్యాష్ ఏం అకౌంట్ అవుతుంది? రియల్ అకౌంట్ అవుతుంది. శాలరీ ఏ అకౌంట్ అవుతుంది? నామినల్ అకౌంట్ అవుతుంది. ఇది జాగ్రత్తగా. సో ఫస్ట్ క్యాష్ది మనం డిసైడ్ చేద్దాం. క్యాష్ అంటే రియల్ అకౌంట్ కాబట్టి రూల్ ఏంటి? రియల్ అకౌంట్లో వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అంటే దీనిలో మనము శాలరీ చెల్లించాం కాబట్టి దీంట్లో క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ని మనం క్రెడిట్ చేయాలి. అలాగే శాలరీ అన్నది ఎక్స్పెండిచర్ కాబట్టి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. నామినల్ అకౌంట్లో ఏమేమి వస్తాయి? శాలరీ అని అనుకున్నాము, కమిషన్ అని అనుకున్నాము, డిస్కౌంట్ అని అనుకున్నాము, రెంట్ పెయిడ్ అనుకున్నాము, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ అనుకున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ఖర్చు కాబట్టి, శాలరీ ఖర్చు కాబట్టి, ఎక్స్పెండిచర్ కాబట్టి దానిని మనము డెబిట్ చేయాలి గోల్డెన్ రూల్ నామినల్ అకౌంట్ ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? శాలరీ అకౌంట్ను డెబిట్ చేయాలి, క్యాష్ అకౌంట్ను క్రెడిట్ చేయాలి. ఎంట్రీ చూడండి. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బీయింగ్ ద శాలరీ ఈజ్ పెయిడ్ ఇన్ క్యాష్. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శాలరీని డెబిట్ చేశాము ఎందుకంటే అది ఎక్స్పెండిచర్ కాబట్టి, అది నామినల్ అకౌంట్ కాబట్టి డెబిట్ చేశాం. నెక్స్ట్ టు క్యాష్. క్యాష్ రియల్ అకౌంట్ వెళ్ళిపోయింది. సో వాట్ గోస్ అవుట్ ఇప్పుడు ఏం చేశాం? క్రెడిట్ చేశాం. బీయింగ్ ద శాలరీ ఈజ్ పెయిడ్ ఇన్ క్యాష్. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మనకి ఈ 3 అకౌంట్స్ యొక్క రూల్స్ మనకు తెలిస్తే అకౌంటింగ్ ఎలాంటి ఎంట్రీ అయినా తప్పు లేకుండా మనం జర్నల్ ఎంట్రీ రాయవచ్చును. ఒకవేళ వీటి మీద మనకు కమాండింగ్ వస్తే మనము అకౌంటింగ్ను ఆడుకోవచ్చును. కానీ సింపుల్గా కనిపించే ఈ 6 ప్రిన్సిపల్స్, 3 డెబిట్స్ 3 క్రెడిట్స్, ఈ ప్రిన్సిపల్స్ అంటే 3 అకౌంట్స్కి సంబంధించిన 6 ప్రిన్సిపల్స్ రాకపోతే అకౌంటింగ్ మనల్ని ప్లే చేస్తుంది. కాబట్టి మనము అకౌంటింగ్ను ప్లే చేయాలి అంటే
దాని పైన కమాండింగ్ తెచ్చుకోవాలంటే గోల్డెన్ రూల్స్ని బై హెడ్ చేయండి. ఇలా ఈజీగా మనం జర్నల్ ఎంట్రీస్ను వేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.